చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజల ముందుకొస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. చోడవరం ఎన్నికల సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బాబు మోసాలను ఎండగట్టారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గోవిందా అయ్యాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోతారని, అన్ని వర్గాలకు పారదర్శకంగా పథకాలు అమలు చేసిన వైఎస్ఆర్సీపీకే ఓటేయాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైందన్న తర్వాత? గోవిందా గోవిందా. ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ కూడా గోవిందా గోవిందా. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? 1 రూపాయి అయినా వేసాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది? గోవిందా గోవిందా. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది? మళ్ళా గోవిందా గోవిందా. కనీసం ఏ పేదవాడికైనా 1 సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా. బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. బాబు మాటలు నమ్మితే అంతే గోవిందా గోవిందా. హైదరాబాదు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా గోవిందా. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవిందా గోవిందా. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా. విభజన హామీలు గోవిందా. సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గోవిందా గో